ఆ శైలజకి మీనాక్షి గారి భర్తకి మధ్య అఫైర్ ఉంది సార్. ఆ విషయం తెలిసి మీనాక్షి గారు జీర్ణించుకోలేక పాపం శైలజని చంపేశారు. కానీ మీనాక్షి గారి భర్త తను చేసిన పని వల్లే తన భార్య హత్య చేసిందని, తను జైలుకు వెళ్ళకూడదని ఆ నేరం తన మీద వేసుకొని జైలుకు వెళ్ళాడు. కోర్టుకు హాజరు కాకుండా తను పోలీసుల నుంచి తప్పించుకునేసరికి మీనాక్షి గారు తననేమైనా చేస్తారన్న భయంతో ముందుగానే ప్లాన్ చేసి తన భర్తని చంపించింది సార్. సార్ అబద్ధం సార్, తనంతా అబద్ధం చెప్తుంది సార్. నేను నా భర్తని హత్య చేయించలేదు సార్, నన్ను నమ్మండి సార్. మరి ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పకుండా ఎందుకు దాచావమ్మా? భయం సార్. మీనాక్షి గారి మీద అలా చెప్తే తనేమైనా చేస్తారేమో అని భయం వేసింది సార్. పోనీ నిజం చెప్పాలనుకున్నా నా దగ్గర ఆ టైంలో ఆధారాలు లేవు సార్. అలాంటి సిచ్యుయేషన్లో మీనాక్షి గారు కేసు తప్పు పట్టిస్తారని సైలెంట్గా ఉండిపోయాను. ఇప్పుడు కూడా నిజం ఎందుకు చెప్తున్నాను అంటే, ముందు తన వల్ల నాకు కానీ, నా భర్తకు కానీ, నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో, తను బయట ఉండకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను సార్. అంతేకాని తన మీద నాకు ఎటువంటి వ్యక్తిగత పగలు లేవు సార్. విన్నారుగా యువర్ ఆనర్, సదరు ముద్దాయి అసూయతో, ఆవేశంతో ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో. ఇలాంటి వారిని తక్షణమే శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. వాదోపవాదాలు విన్న తరువాత ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని పరిగణలోకి తీసుకుంటూ కేసు పూర్తిగా విచారణ అయ్యేంత వరకు సదరు ముద్దాయి మీనాక్షిని రిమాండ్లోకి తీసుకోవాల్సిందిగా కోర్టు పోలీసు వారిని ఆదేశిస్తోంది. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం, నేను నడిపిన ప్రణయరథం, నేను The court is adjourned. ఎడారిలో ఏకాకి నీ ప్రేమే నేరమా, కానిస్టేబుల్స్, మరుభూమే
వరకే కదా నేను జైల్లో ఉండేది. నేను బాధపడుతుంటే నా కడుపులో ఉన్న బిడ్డకి కూడా కష్టంగా అనిపిస్తుంది. నేను జైల్లో ఉన్నన్ని రోజులు కూడా నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి. అసలు ఆ గౌతమి వల్ల ఇచ్చినదిరా ఈరోజు మీనాక్షి జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడే మనం తనకి తగిన బుద్ధి చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అవును చిన్నక్క, మనం వద్దు వద్దని ఎంత వారించినా కోర్టుకొచ్చి మీనాక్షి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పింది. అసలు క్రిష్ మీద మీనాక్షి మీద అలాంటి నిందలు ఎలా వెయ్యాలనిపించిందో, కక్ష కట్టి మరీ మీనాక్షి జైలుకి ఎందుకు పంపించాలనుకుందో నాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతావు? నీలాంటి వాళ్లకు నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎందుకు లేదు? తన ఇంటి కోడలు మీకు నచ్చని పని చేసినంత మాత్రం చేత ఇంట్లోంచి వెళ్ళగొడతారా ఏంటి? ఈ ఇంటి కోడలుగా తనకుండాల్సిన హక్కులు అర్హతలు తనకుంటాయి. ఏంట్రా ఉండేది? మెడబట్టి బయటికి గెంటితే మీ హక్కులు దిక్కు లేకుండా పోతాయి. రావే నా మాట విను. వదులు, వదులు, వదులు. ఎస్ఐ గారు, మమ్మల్ని కాపాడండి. నేను చెప్పాను ఎస్ఐ గారు, వీళ్ళు మమ్మల్ని ఇంటూ బతకనివ్వరు. చూశారుగా మీ కళ్ళ ముందు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో. చూస్తూనే ఉన్నాను. కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జీప్ ఎక్కించండి. ఏంటి సార్, ఎందుకు అరెస్ట్ చేస్తారు? మేం తప్పు చేసామని అరెస్ట్ చేస్తారు? వాళ్ళు ఏదో చెప్తే అది నమ్మేసి మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తారా? చూడమ్మా, నోటి మాటగా చెప్తే మేం పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదేమో, కానీ మీ వల్ల తనకి ప్రాణహాని ఉన్నట్టు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా మీరు తనని హింసిస్తున్నట్టు గృహహింస చట్టం కింద మీ మీద కేసు పెట్టారు. లేదు సార్, అబద్ధం. తను కావాలని మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. మీనాక్షి జైలుకి పంపించినట్టే మమ్మల్ని కూడా జైలుకి పంపించాలని చూస్తుంది. ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి. కానిస్టేబుల్స్, తీసుకురండి. పదండి, పదండి. పదనమ్మా. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టుండొచ్చు, హింసించుండొచ్చు. వాళ్ళకి మానవత్వం లేకపోయినా నాకు మాత్రం వాళ్ళపైన సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎంతైనా వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించి వదిలేయండి. కేసు ఫైల్ చేశారు కదా మేడం? అది విత్డ్రా చేసుకుంటాను. ఈ ఒక్కసారికి వాళ్ళని వదిలేయండి. సరే మేడం, కానీ వీళ్ళ వల్ల ఏ ఇబ్బంది కలిగినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా నాకు కాల్ చేయండి. అందరినీ తీసుకెళ్లి స్టేషన్లో వేస్తాను. అలాగే సార్. ఉంటాను మేడం. థ్యాంక్ యూ. కానిస్టేబుల్స్,
పాపం వాళ్ళందరూ ఏమీ తినలేదు నాన్న. ఈ రోజు అసలు పొయ్యే ముట్టించలేదు. గ్యాస్ అయిపోయిందేమో. ఏం మనిషివి నాన్న నువ్వు? మనం చేసిన పని వల్ల వాళ్ళక్కడ అందరూ అంత బాధపడుతూ ఆకలితో పస్తులుంటే నీకు కొంచెం కూడా పశ్చాత్తాపం కలగట్లేదా? కలుగుతుందమ్మా. అందుకే ఆన్లైన్లో ఫుల్గా ఫుడ్ ఆర్డర్ చేశా. నాన్ వెజిటేరియన్ ఐటమ్స్తో పాటు కర్డ్ రైసు, సాంబార్ రైస్ కూడా ఆర్డర్ చేశా. నువ్వు ఆర్డర్ చేసినంత మాత్రాన వాళ్ళు తింటారా? నేను ఆర్డర్ చేసింది వాళ్ళ కోసం కాదమ్మా, మన ఇద్దరం తినటం కోసం. నాన్న, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అరే, వాళ్ళ పరిస్థితి చూసి కూడా నీకెలా తినాలనిపిస్తుంది? చూడమ్మా, ఇప్పుడు మనం తింటేనే తర్వాత వాళ్ళు తింటారు. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళు మన మీద బీభత్సమైన కోపంతో ఉన్నారు కదా. ఈ టైంలో మనం ఏం చేసినా నచ్చదు, ఏం మాట్లాడినా లెక్క చేయరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మన మీద ఏ కోపంతో అయితే ఉన్నారో ఆ కోపంతోనే వాళ్ళ కడుపు నిండేటి చెయ్యాలి. హలో, వచ్చావా? లోపలికి వచ్చేసి పదమ్మ పద. వచ్చావా తమ్ముడు? రా రా రా, ఆకలి దంచి కొడుతుందయ్యా. ఇవాళ ఫుల్గా లాగించేయాలి. ఆహాహా, మసాలా దట్టించేసిట్టున్నాడమ్మా, అదిరిపోతుంది వాసన. రామ్మ గౌతమిరా, ఒక పట్టు పట్టేద్దాం. కూర్చోమ్మా, కూర్చో 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 కూర్చో. ప్లేట్ది ప్లేట్ది. బిర్యానీ లుక్కే ఎదిరిపోతుందమ్మా. తినమా గౌతమి, తిను. ఈ ఐటమ్స్ అన్ని మనిద్దరి కోసమే తెప్పించా, మరెవరి కోసమో కాదు, కేవలం మనిద్దరి కోసమే. అబ్బా, తృప్తిగా ఉందమ్మా. ఇలా కడుపు నిండా తినాలన్నా దానికి ఓ యోగ్యత ఉండాలి. కొందరుంటారు ఎందుకు, ఎప్పుడు ఏడు మొహాలతో ఉంటారు తప్ప ముద్ద ముట్టే అదృష్టం కూడా ఉండదు. పదమా గౌతమి, పద. అబ్బా, అబ్బా.
ఏంట్రా బలరాం, ఆ పాపరేటర్లో నోటుకొచ్చినట్టు వాగుతుంటే సైలెంట్గా ఉంటావేంట్రా? అసలు తప్పు చేసింది వాళ్ళైతే మనకు తినే యోగ్యత లేదంటాడేంట్రా? ఏం చిన్నదిరా, మనకు అన్యాయం చేసిన వాళ్ళు మన ఇంటి మీద పడి తింటుంటే ఏ తప్పు చేయను మనం ఎందుకు కడుపు మార్చుకోవాలి? మనం ఇలాగే సైలెంట్గా బాధపడుతూ కూర్చుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అసలు మనకు ముద్ద ముట్టి అదృష్టం లేదని చెప్పడానికి వాడెవరు చిన్నదిరా? రండి ఇప్పుడే భోంచేద్దాం. అవును చిన్నక్క, ఎన్నాడని మనం ఇలా పస్తులుంటూ కూర్చుంటాం? మనం ఇక్కడ బాధపడుతూ కూర్చున్నంత మాత్రాన మీనాక్షి జైలు నుండి బయటకు వస్తుందా? నువ్వైనా చెప్పు బలరాం, ఇలా ఏం తినకుండా కూర్చుంటే చిన్నక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇక్కడ మనకి ఏదైనా జరిగిందని తెలిస్తే మీనాక్షి అక్కడ ఇంకా బాధపడుతుంది. చెప్పు బలరాం. అమ్మా పదమ్మ భోంచేద్దాం. రామ్మా. పదం చిన్నదిరా. ఏడా పాపిరెడ్డి, మనకి తినే యోగ్యత లేదంటాడా? ఇక్కడే ఉంటే ప్లేట్ ఇచ్చుకొచ్చేవాడిని సన్నాసిని.